పేట ఒక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈరోజు దినమంతా మీ పనులు చేసుకున్నారు, బాగానే ఉన్నారు అని విశ్వసిస్తున్నాను, నమ్ముచున్నాను. సంతోషంగా దేవుడి సన్నిధిలో బయట రీతిగా మీ అందరినీ చూడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నా దేవాది దేవుడిని నేను ఎంతో స్తుతిస్తున్నాను అని నేను ఆనందిస్తున్నాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక మీ అందరికీ ఒక చిన్న అవగాహన కలగాలి అని ఈ పరిశుద్ధ గ్రంథం చూసారా? గిరీష్ ఇక్కడ వచ్చేది ఒక్కొక్కరి దగ్గర ఇవ్వండి. ఒక్కొక్కరు కొన్ని పేజీలు తిరిగేసి వెనకాల పాస్ చేయాలి. ముందు నుంచి ఎక్క వరకు కొన్ని పేజెస్ చూడండి. వాక్యాలు తిరిగేసి చూడండి. అమ్మ మీరు కూడా త్వరగా చూసి వాక్యాలు చదువుతున్నాం. మీకు ఒక అవగాహన కావాలనే నేను మీరు ఎక్కడికి ఆ టైంలో పంపిస్తున్నాను. ఏం చూసారు దానిలో తర్వాత చెప్పండి. అందులో ఏం రాసారా అని నేను అడిగాను, ఏం చూసారు అని. చూడండి అక్క, మీరు కూడా చూడండి. అందరూ త్వరగా చూసి త్వరగా అందరికీ పాస్ చేస్తే బైబిల్ చాలా నా దగ్గరకు వస్తే వాక్యము ప్రారంభించుకున్నాము. దేవుని సాక్షిగా చెప్తున్నాను, కరెక్ట్ అయితే ముగిస్తాను. పెట్టే ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా మాకు లేదు. మనసే వాక్యం చెప్పచ్చు, అది వినే ఆసక్తి లేకపోతే కనుక ఒక అరగంటలోనే ముగించాలని డిసైడ్ అయ్యాము. సో అన్న దానిలో మ్యాటర్ చదవాలంటే మళ్ళీ చదవండి, చూసి ఇచ్చేసేయండి, ముందరికి ఇచ్చేసి మళ్ళీ మీ దగ్గరికి ఆఫీసర్స్ కావాలంటే చదవండి. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తీసి మీ గ్రంథాలు తెరిచి ఉంచండి. 8వ అధ్యాయం రోమియోలు రాసిన పత్రిక చూసారా? అక్కడికి ఈ బ్రదర్కి ప్రశాంత్ చూడగానే వెంటనే నాకు ఇచ్చేసి గ్రంథాన్ని అందరి దగ్గర వచ్చింది, అందరు చూసారు కదా. ఏమన్నారు కదా, ఏమర్థమైంది గ్రంథం ద్వారా? ఈ గ్రంథం ఎవరిదైతే ఉన్నదో ఆ వ్యక్తి తన జీవితంలో తన శ్రేష్టమైన విలువైన సమయాన్ని ఈ గ్రంథంతోనే గడిపాడు. మరి ఎవరో కాదు కానీ మా ఆత్మీయ తండ్రి మాత్రం. ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఆయనకి ఏం పని పట్టిందండి? ఒక మాట చెప్పాలంటే 92, 93లో స్కూల్లో ఉంటున్నప్పుడు నా క్లాస్ రూమ్ ఇదైతే ఎదురుగుండా ఆఫీస్ రూమ్ అయినది, ప్రిన్సిపల్ రూమ్. నేను టీచర్ మాట విన్నాక నాకు పనిష్మెంట్ ఇస్తే, క్లాస్ బయట నన్ను మోకాళ్ళు పనిష్మెంట్ నాకు ఇస్తే, మోకరిస్తున్నప్పుడు మా నాయన ఏం చేస్తున్నాడని రూమ్లోకి ఇట్లా చూస్తే గ్రంథాన్ని చదువుతున్నాను. ఈరోజు నీలో నాలో కూడా ఆసక్తి ఉండాలి అని. ఎందుకో దేవుడు నేను మధ్యాహ్నము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ నాయన బైబిల్ వాళ్ళకి చూపించు, వాళ్ళ సమయాన్ని ఇంటి రీతిగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, దేవునితో గడిపేవారుగా వాళ్ళు ఉండాలి. అప్పుడు వెంటనే గ్రహింపు వచ్చింది నాకు కూడా. ఒక ప్రిన్సిపల్ అయ్యండి, దాదాపు ఒక 1500 స్టూడెంట్లని ఆయన మేనేజ్ చేస్తూ ఆ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఆయన దేవుని కొరకు సమయం తీసి ఇది నాకు ఆయన చదవడము, దాన్ని ధ్యానించడము, అది నాకు బోధించడము. అట్టి రీతిగానే తర్వాత కొన్ని రోజులైనాక నేను కాలేజ్ అయిపోయినాక నాది ఒక 1 year 2 years అయిపోయినాక ఈ గ్రంథం మళ్ళీ నాకు జాగ్రత్తగా తెచ్చిచ్చాడు. బిడ్డ ఇది నేను దేవుని దగ్గర నుంచి ఏవైతే ఆలోచనలు పొందుకొని ఉన్నాం అవన్నీ నేను నీకు ఇస్తున్నాను. ఎందుకు నేను ఇస్తున్నానంటే నువ్వు సంఘాన్ని ముందుకి నడిపించే వ్యక్తి ఉండాలి. కాబట్టి నువ్వు కూడా ఇది శ్రద్ధగా చదువు. ఇది చదువు ఊరుకోవడమే కాదు, కానీ ఇది చదివినాక
మా తండ్రితో నీ దేవుడు ఏదైతే మాట్లాడాడో నీ బైబిల్ చదువుతున్నప్పుడు నీ దేవుడిని నువ్వు అడుగు, నీతో ఏం మాట్లాడతావు అన్నీ రాసి పెట్టుకుని ఆయన అని చెప్పి. ఈ బైబిల్ మీకు ఎందుకు చూపించాలంటే మీ సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు, దేవుని వాక్యంలో మీరు సమయాన్ని గడుస్తారు. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు అంట సమయం అన్నిటికీ ఉంటుంది, కానీ దేవుని వాక్యము చదవడానికి ఏమాత్రమో సమయము ఉండలేదంట. కనుక సమయాన్ని మనము శ్రద్ధ వహించి మనము చదివేవారు ఉండాలి. మనల్ని మనం ఇష్టపూర్వకంగా దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేవారుగా ఉండాలి. ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. when you happily go to God's word, it will happily come into your heart. ఏదో ఆచార ప్రకారం బైబిల్ చదువుకుంటే బైబిల్లో ఉన్న దేవుని యొక్క హృదయాన్ని మనం ఏమాత్రమో తెలుసుకోలేం. కనుక మీ అందరికి ఎందుకు అంటే అది మీరు కూడా పాటిస్తారు అని, మీరు కూడా ఆత్మచేత నడిపింపబడాలి అని నేను మీ అందరికీ ఆ బైబిల్ని చూపించడం జరిగింది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవండి. మొట్టవాక్యం ఫస్ట్ వాక్యం నుంచి చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించాలి. ఇక చూడండి, therefore there is no condemnation for those who are in Christ Jesus. సో ఎవరికి ఇది లేదంట, శిక్షా విధి ఎవరికి లేదంట, క్రీస్తు నందు ఉన్నవారు. అంటే ఎవరు వీరు? క్రీస్తు నందు ఉన్నవారికి అని అన్నాడు. ఎవరు వీరు? అక్కడ ఎవరినో మెన్షన్ చేస్తున్నాడు. ఎవరు వీరు? సరిపోతుందా? ఆయన మీద ఆధారపడి ఆయన మాట వింటే సరిపోతుందా? ఆయన ఎందుకు విశ్వసించువారు? దానికన్నా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆయన రక్తంతో కడగబడ్డవారు. ఎన్నో ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్స్ లేవని చెప్తలేదు. దానికన్నా ప్రాముఖ్యంగా ఆయన వాక్యంతో గడిపినవారు. ఆయన వాక్యంతోనే గడిపినవారు. ఇప్పుడు మన ఆయన అన్ని పనులు చేసుకొని ఆ వాక్యాన్ని అంత శ్రద్ధగా చదివిందంటే ఆయన ఎవరితో గడిపడానికి సమయం అంతా దేవునితో గడిపి. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాము. ప్రియా యేసు రాజు పాట పాడుకుంటున్నాము, నీతో నేను హర్షించాలా, నీతో నేను నాట్యం ఆడాలని పాడుకుంటున్నాము. కానీ ఎవరు వాళ్ళని అడిగాను కదా, ఎవరికైతే శిక్షా విధి లేదు, ఎవరు వాళ్ళు తెలుసా? మనం కాదు. మనం క్రైస్తవులం పిలువబడుతున్నాం అంతే. మనము శిక్షకి పాత్రలు అయి ఉన్నాం. ఇంకా ఎందుకంటే మన సమయాన్ని మనం ఇంకా దేవుని వాక్యంలో గడుపుతలేదు. దేవుడు వాక్యం అయి ఉన్నాడు అని వాక్యం చెప్పుచున్నాడు. ఆది అందు దేవుడు వాక్యం అయి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యంతో నేను గడపకుండా మనం అనుకుంటూ ఉంటాము, ఏసఐ రక్తంలో నేను కడగబడ్డాను, నేను చనిపోతే ఏసఐ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు ఏసయ్య దగ్గరికి నీ జీవించిన కాలంలో నువ్వు ఆయనతో గడపలేకపోయినవే. నీ పరిశుద్ధ గ్రంథంతో నువ్వు నీ సమయాన్ని నువ్వు కేటాయించక, ఆయన ఏమేమి మాట్లాడుతున్నావు నేర్చుకోక, ఆయన నీకు ఏ విధంగా నేను నడిపించాలో, ఆయన నేను నడిపించాలని ఆశపడినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదవకుండా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కాబట్టి వీరంట ఆయన ఎదురు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మనం ఈరోజు ఆయనలో లేము అంటే వాక్యంలో లేము. మనం వాక్యం చదువుతాం, ఏది ఆచార ప్రకారం. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, వాక్యంలో చదివిన వారు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జీవితాన్ని నా వాక్యంతో గడిపిన వారు. ఈరోజు నువ్వు జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు? ఎవరితో గడుపుతున్నావు? ఎక్కడ గడుపుతున్నావు? అవి కూడా నువ్వు గుర్తించి గమనిస్తే కనుక నీ ముగింపు ఎక్కడ పలుకుతావో అది నీకు తెల్లగా అర్థమవుతుంది. దేవుడు రక్షణ ఇచ్చాడు, శిక్ష నుంచి విడుదల నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. క్రీస్తునందు ఉన్న వారికి శిక్ష విధి లేదు అని బైబిల్లో మనము చదువుకున్నాం. ఈ క్రీస్తునందు ఉన్నబడవారు ఎవరు అంటే క్రైస్తవులు కాదు, క్రీస్తులు ఎరగని వారు, వాక్యం చదవని వారు, వాక్యంని ధ్యానించని వారు, వాక్యానికి సమయం ఇవ్వని వారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికే. అట్లాంటి వాళ్ళ మీద దేవుని శిక్ష రాదా? వస్తుంది. అందుకనే మన వ్యక్తిగత జీవితాల్లో మేక్ ఇట్ అ హ్యాబిట్ ఎవ్రీ డే దట్ యూ స్పెండ్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యంతో నువ్వు సమయం గడిపినప్పుడు అప్పుడు ఏదైతే శిక్ష విధించాలో నీ మీద అది విధించకాలను కాపాడుతుంది. మనం అనుకుంటాం మన ఆలోచనతో యేసయ్యను నమ్ముకున్నాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, రక్తంలో కడగబడ్డా కదా. నువ్వు నిజంగా నేను నిజంగా కానీ రక్తంలో కడగబడిన వ్యక్తి అయి ఉంటే కనుక మన సమయాన్ని వృధా చేసుకో. ఆయన వాక్యంతో గడిపేవారు. నేను మా పితరులను చూసి నేర్చుకున్నానండి.
మా మేనత్త గారు 94 సంవత్సరాలు ఇక్కడ, కొంతమందికి పరిచయమే ఆమె. ఆమె తెల్లవారుజామున ఆమెకి ఏం పని, ఆ 94 సంవత్సరాల వయసులో రాత్రి 2:30కి నేను ఆమె దగ్గర ఉండేటోండి. ఏంది, హెల్పర్ కింద, మేల్ నర్స్ ఉంటారు కదా, మేల్ నర్స్ కింద ఆమె దగ్గర ఉండేటోండి. లేచి 2:30కి క్లాస్ శబ్దం చేస్తుంది. నన్ను లేకపోతే డిస్టర్బ్ చేయదని ఇష్టం లేదు ఆమె. నన్ను క్లాస్ డిస్టర్బ్ చేస్తుంది అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే అదొక సైన్. ఆమెకి టేబుల్ దగ్గర పెట్టాలా, ఆమె అద్దాలు తీసుకొని వచ్చి ఆమె దగ్గర పెట్టాలా, నీళ్ళ గ్లాస్ ఆమె దగ్గర పెట్టాలా, ఆమె పరిశుద్ధ గ్రంథం ఆమె దగ్గర పెట్టాలా, మళ్ళీ ఒక బైబిల్, అది ఒక పుస్తకము, ఒక పెన్ను ఆమె దగ్గర పెట్టాలి. ఎందుకు? ఆ వయసులో అంత అవసరమా? అవసరం లేదా ఆమెకి? ఆమె పరిశుద్ధురాలు, మేము చూసాం ఆమె దేవునితో ఎటువంటి సాహసం కలిగిందో నేను చూసి నా కళ్ళారా నేను అనుభవించాను. ఈరోజు నేను కృషి చేస్తున్నా, ఇప్పుడు నేను ప్రయాసపడుతున్నా, అటు జీవితం నాకు కూడా కావాలి ప్రభా. ఎందుకంటే శిక్ష విధించకుండా ఉండాలి అంటే కనుక నువ్వు వాక్యంలో స్థిరపడి ఉండాలి. నువ్వు నేను వాక్యంలో స్థిరపడకుండా క్రీస్తునందు ఉన్న వారికి శిక్ష విధించబడదు అని నీ ఇష్టానుసారంగా నువ్వు లోకంలో జరుగుతుంటే ఆ శిక్ష తప్పకుండా నీ మీదకి ఒకరోజు రాబోతుంది. దేవుడు పక్షపాతి కాదు అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక దేవుడు ఎవరిని విడిచిపెట్టడం, నీ సమయాన్ని దేవునితో గడిపి నీ జీవితాన్ని వాక్యం చేత కట్టబడతావా, బాగు చేయబడతావా, ఆయన కొరకు జీవించగలుగుతావా? సరే సరే, లేదు నాకు వాక్యం అక్కర్లేదు, వాక్య ధ్యానం అక్కర్లేదు, మాకు పనులు ఉన్నాయండి, మా పనులు మేము చేసుకుంటామండి, వాక్యం మేము ఎంతసేపు చదువుకోవాలో మాకు తెలుసండి, నేను విర్రవీగుతున్నారేమో. దేవుడు ఎవరిని ఊరుకోడు. వాళ్ళు అన్ని పనులు పెట్టుకొని అంత హోదాల్లో ఉండి కూడా వాళ్ళు ఆ సమయంలో దేవుడికి సమయం తీశారు. ఒక ప్రిన్సిపల్కి పొద్దున్న పోతే కాలేజ్కి స్టూడెంట్స్ అందరు, టీచర్స్ అందరు, స్టాఫ్ అందరు రాకపోయిన పైన ఉంటాడు అక్కడ. అవన్నీ చూసుకొని అవన్నీ అయిపోయి మళ్ళీ సాయంత్రం అందరు వెళ్ళిపోయే వరకు, తాళాలు వేసే వరకు ఆయన అక్కడ ఉంటాడు. అట్లాంటి వ్యక్తి అంత బిజీ షెడ్యూల్లో ఆయన దేవుని కొరకు కొన్ని గంటలు దిగలుతున్నాడు అంటే దేవుడిని ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నాడు. అట్టి రీతిగా నువ్వు నేను ప్రేమించే వారిగా మనం ఉండాలి. అట్లా ఉండాలని ఒక ఆశ కలిగి మనం శ్రద్ధతోని పట్టుదలతోని దేవుని దగ్గరికి వెళ్ళాం. వెతకాల వాక్యం. ప్రభా నువ్వు నాతో మాట్లాడు, వాక్యం చేత నా జీవితాన్ని నువ్వు సరించు. నువ్వు ఎప్పుడైతే వాక్యం అంటూ శ్రద్ధ కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎందుకు జీవితాలు బాగుపడతాయి? ప్రార్థనలకు వెళ్తున్నాము, స్వస్థత గుడిలకు వెళ్తున్నాం, అన్నిటికి వెళ్తున్నాం. ఎందుకు దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నాం? దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇస్తలేము. దేవునికి ఇవ్వాల్సిన సమయము, వాక్య ధ్యానము క్రైస్తవుడికి లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. వాక్యం చదువుకుంటే సరిపోదండి మన జీవితాల్లో. వాక్యం చదువుకుంటాం, మనకు మతి మరపు ఎక్కువ, మర్చిపోతాం. అదే ధ్యానిస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటాం. దాని ప్రకారం దేవుడు ఏం చేస్తాడంటే నా వాక్యాన్ని ప్రేమిస్తున్నాడని నీ జీవితాన్ని కడతాడంట. నీ నా జీవితం ఈరోజు క్రీస్తునే బండ మీద కట్టబడాలి అంటే కనుక మనము ఆ శిక్ష నుంచి, శిక్ష విధి మన మీద లేకుండా మనం జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త వహించకుండా నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, మందిరానికి వెళ్తాను, వాక్యం నాకు ఇష్టం వచ్చినప్పుడు చదువుకుంటాను అంటే అది దేవుని దృష్టికి ఏమాత్రమో అంగీకారం కాదు. ఈరోజు ఎందుకు నేను ఈ వాక్యం తీసుకొని మీతో మాట్లాడాలనుకుంటున్నాడే, వీ హ్యావ్ టు లివ్ దిస్ లైఫ్ త్రూ ద స్పిరిట్. మనం పుట్టిగా జీవించడం కాదండి, పరిశుద్ధాత్మలో జీవించాలండి. లైఫ్ త్రూ ద స్పిరిట్. మనం ఎట్లున్నాము? లైఫ్ త్రూ హస్బెండ్, లైఫ్ త్రూ వైఫ్, లైఫ్ త్రూ ఫ్యామిలీస్. అట్టి రీతిగా కాండి, లైఫ్ త్రూ ద స్పిరిట్, హోలీ స్పిరిట్తోని మనము ఉండాలి. అప్పుడే మనం ఆ శిక్ష నుంచి తప్పించబడతాం. మనం చదువుకున్న జ్ఞానంతో శిక్ష, ఏ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే నాకు కూడా లేదు అని మనం అనుకుంటాం, మన ఆలోచన. ఎందుకంటే నీకు లోతైన వాక్య అనుభవం లేదు, వాక్య ధ్యానం లేదు. ఆ వాక్య ధ్యానం మనకు ప్రతి ఒక్కరికి ఉండాలండి. నా జీవితం ఎట్టి రీతిగా దేవుడు కట్టి ఆయన క్రీస్తు అనే బండ మీద స్థిరపరచాలని అనుకుంటున్నాడో అట్టి రీతిగానే మన ప్రతి ఒక్క జీవితము ఆ క్రీస్తు మీద బండ మీద కట్టడానికి ప్రభు వారు నీకు వాక్యాన్ని అందించు. ఆ వాక్యాన్ని నువ్వు శ్రద్ధ వహించి చదవక ఏదో హోదా ప్రసంగాలు చెప్తే ప్రసంగాలు వినేసి నేను కట్టబడ్డాను అనుకుంటే అది విరుద్ధం కాదు, కానే కాదు. నువ్వు కట్టబడలేదు. నీ పునాదులు, నిన్న చెప్పాను కదా, పునాదులు సరిగ్గా లేకపోతే ఎంత ఎదిగినా కింద ఒక రోజు పడక తప్పదు. కనుక నీ పునాది నా పునాది ఈరోజు ఎట్లున్నాను? నిజంగా వాక్యం మీద కట్టబడుతున్నావా? దేవుడు చెప్పుచున్నాడు వాక్యాన్ని చదవమని, ధ్యానించమని. మనం అనుకుంటాం దేవుడి వాక్యం చదివినా చదవకపోయినా మనసారా దేవుడిని ప్రార్థన చేస్తే స్తుతిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. వాక్యదానం లేకపోతే కనుక నువ్వేదో పోగొట్టుకుంటున్నావు, శ్రేష్టమైనది విలువైనది పోగొట్టుకుంటున్నావు. కాబట్టి కట్టేవాడు దేవుడై ఉంటే కట్టే మెటీరియల్ మొత్తము వాక్యమే. ఒక క్రిస్టియన్ లైఫ్ బిల్డప్ చేయాలి అంటే అది వాక్యం చేత కట్టబడాలి. వాక్యం ఓవరో బోధిస్తే దాని ద్వారా కట్టబడదు. ఈరోజు నువ్వు నేను ఈరోజు ఎందుకు కట్టబడలేకపోతున్నామంటే
మన సొంతంగా దేవుని వాక్యాన్ని పెట్టుకొని శ్రద్ధ వహించి కూర్చొని మన సమయాన్ని తీయలేకపోతున్నాం. అన్నిటికీ సమయం ఇస్తున్నాం, కానీ దేవుని వాక్యం రాగానే కొద్దిగా సమయమే. దేవుడు ఏం చేయగలుగుతాడు? అడగండి దేవుడిని అడుగుదాం మనం. దేవా, నాకు సమయం నువ్వు ప్రభా, ఈ వాక్యంతో గడిపే కృపను నాకు దయచేయి. వాక్యం చదవాలంటే, దేవుణ్ణి ప్రేమించాలంటే వాక్యంతో కూర్చోవాలి. దేవునితో ఆయన సింహాసనం మీద నువ్వు ఉంటావు అని ఆయన వాక్యంలో చెప్పినప్పుడు ఆయనకు ఎంత సంతోషం వేస్తుంది. అబ్బా, నాకు కూడా ఒక స్థానము ఆయన ఇస్తా అంటున్నాడు. మరి ఆయన ఇస్తా అంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడు ఇస్తాడు. కానీ నువ్వు నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరుస్తున్నావా? ఆయన వాక్యంతో నువ్వు కొద్దిగా సమయం గడపగలుగుతున్నావా? కొన్ని నిమిషాలు, మన అరగంట. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఎట్లుంటారంటే 10 నిమిషాలు వాక్యం చదువుతారు, అది ఏం చదువుతారో ఏమర్థమవుతుంది వాళ్ళకు కూడా తెలియదు. కానీ దాని తర్వాత వాక్యం చదివిదేమో ఒకటి ఉంటుంది, ప్రార్థన ఏమో ఇంకొకటి ఉంటుంది. అటు జీవితాలు కట్టబడవు. కూర్చోదేమంతో సమయం తీ. ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నా సాకులు చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు దేవునికి సాకులు చెప్పేవాడు అయి ఉంటే ఆ శిక్ష మీద నీ మీద తప్పకుండా కంపల్సరీ శిక్ష నీ మీదకి వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవునితో గడపలేని సమయంలో జీవించేసావు నీ జీవితాన్ని. అందుకనే మనం ప్రతిదినము దేవునితో కూర్చోవాలి. ఆయన మనతో మాట్లాడడానికి ప్రతినిత్యము వాక్యాన్ని అందుకనే మనకు అందుబాటులో ఇచ్చాడు. పాతకాలంలో యేసుప్రభు కాలంలో చూస్తే బైబిల్లో లేవు. యెరూషలేము మందిరంలో ఉంటుండే, గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉంటుండే, వాళ్ళు ఇస్తే అప్పుడు చదివి వినిపిస్తుండే. ఈరోజు నీ నా దగ్గరికి ఎందుకు అందించాడు? ఎంతమంది కృషి చేసి బైబిల్ని ప్రింట్ చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి వాక్యం నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? చర్చికి పట్టుకొని రోడ్డు మీద తిరగనిక చూపించుకోవాలన్నా దానిలో ఏముంది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దాంతో? మన జీవితాలు ఎందుకు కట్టబడతలేదు? ఎందుకంటే మనము చదవలేదు. ఈరోజు మనం చదవకుండా దేవుడిని మనం కట్టమంటే దేవుడు ఏమాత్రము కట్టడు. అందుకనే మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి. అందుకనే మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తు అనగా దేవుని వాక్యమే. నేనే జీవాహారము, పరలోకం నుంచి నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాను. మనిషి రొట్టె వల్ల కాదు, నా నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటతోనే ఆయన జీవిస్తాడు అంట. మరి ఆ జీవం కలిగిన వాక్యంతో నేను గడపలేని పరిస్థితులు ఉంటే నువ్వు చచ్చిన వాడివే. నీ పాపం నిన్ను చదవనీయదు. మొన్న కూడా చెప్పాను కదా, దిస్ బుక్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్. ఈరోజు ఒక క్రైస్తవుడు గుర్తించాల్సింది ఏంటి అంటే, వాడు వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నాడు తెలుసా? వాడు దేవుడిని నమ్ముకున్నాడు కానీ సమర్పణ లేని జీవితము. ఇంకొకటి ఏంటంటే పాపాన్ని ప్రేమించే జీవితం. పాపాన్ని ఎంతకాలం ప్రేమిస్తావో అప్పుడు నువ్వు బైబిల్ చదవవు. ఎంతమంది చెప్పినా చదవవు. నాకు మా ఇంట్లో చెప్పారు, నేను చదవలే. ఎందుకంటే పాపం ఏలుబాటు చేస్తుండే నన్ను. ఆ పాపం నుంచి నాకు విడుదల కావాలని ఎప్పుడైతే వాక్యం దగ్గర కూర్చున్నానో, ఆ వాక్యమైన వెలుగుతో ప్రభుని ఎక్కుతున్నప్పుడు 1 గంట కూర్చుందాం సరిపోతుందని ఇక్కడే కూర్చుంటానండి. నేను ఇక్కడే కూర్చొని ఇక్కడ టైంని చూస్తాను. అక్కడ 8:30 సరే 8:30 9:30 లేచిపోవాలని అనుకుంటాను. దేవా 9:30 లోపల నువ్వు నాతో మాట్లాడంట. కానీ నా ప్రభు ఎంత మంచిగా మాట్లాడతాడంటే ఆయన ప్రేమని ఇట్లా మీద కొలకపోస్తూ ఉంటాడు. ఏంటంటే 9:30 కాదు, 10:30 11:30 12:30 1 వరకు కూర్చోపోతావు ఒకసారి. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి ఇది? ఫిలిపాన నీకు పనిలేదు అందుకనే అట్లా చేస్తున్నావు అంటారు. నాకు పనులు ఉన్నాయండి, నేను మనిషినే, మీలాంటి మనిషినే. కానీ దేవుడు పెట్టిన బాధ్యత ఆయనకు ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. ఏదో వస్తున్నారు అందరినీ సంతోషపెట్టుస్తున్నారు, 4 మాటలు చెప్తున్నారు, 4 జోకులు వేస్తున్నారు, ఈనేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని అనుకుంటే సరిపోదు. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. దాని గురించి ప్రతినిత్యము మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పెట్టి ఆ వాక్యం చదువుకున్నాక ప్రతి ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా. విశ్వాసం అటువంటి. ఎందుకంటే వాక్యం మీద నేను కట్టబడుతున్నా. కట్టేవాడు ఆయననే అయి ఉన్నాడు. నన్ను ఎవరో నాకు నేర్పించి నేను కట్టబడలేదు. ఆయన వాక్యం చేత నన్ను కడుతున్నా. నేను కొద్దిగా కృషి చేస్తున్నా. ఏంటి అంటే ఆత్మచేత నడిపింపు ప్రభా ఇంకొద్దిగా లోతులోకి. ఆత్మని పొందుకుంటే ఏం కాదండి, ఆత్మలో నడపబడాలా. వాక్యమైన లోతులోనికి మన ఆత్మ తీసుకొని వెళ్ళు. అప్పుడే నీకు స్థిరమైన క్రైస్తవ జీవితం ఉంటుంది. వాక్యంలో నిలిచి ఉండగలదు. కాబట్టి మన ఏమంటారు, మన అజ్ఞానం నుంచి బయటకు రావాలి. ఏంటి అంటే క్రీస్తున్న వాడికి శిక్షా విధి లేదు అన్నది అది మనకు వర్తించదు అని మనం గుర్తించాం. ఎందుకంటే నీకు వర్తించదు అని నేను చెప్పగలుగుతున్నా తెలుసా? నువ్వు వాక్యంతో సమయం గడపలేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి, వాక్యం చదవాల్సినప్పుడు నువ్వు వాక్యము చదువు. ఒక స్టూడెంట్ ఒక MBBS పాస్ అవ్వాలన్నా, IAS IPS ఆఫీసర్ పాస్ అవ్వాలన్నా
లేకపోతే ఏది పాస్ అవ్వాలన్నా కొన్ని గంటలు, కలెక్టర్ ఎగ్జామ్స్ రాయాలన్నా కొన్ని గంటలు కూర్చోవాలా, వృత్తిగా రాదు. పరలోక రాజ్యం కూడా అంతే. వినేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే పరలోక రాజ్యం పోవు బిడ్డ. కూర్చో దేవుని వాక్యంతో నిన్ను క్వాలిఫై చేస్తుంది. అది ఆత్మ నిన్ను ప్రేరేపించి వాక్యంలో నిన్ను స్థిరపరిచి నిన్ను యోగ్యమైన రీతిగా పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ రాయాలని చెప్పి నేను ఇంకా సతీష్ కలిసి ఆయన 24 గంటల్లో 20 గంటలు చదివాడనుకో, నేను 20 నిమిషాలు కూడా బుక్ ముట్టకపోతే ఇద్దరం పోయి రాస్తే ఎవరు పాస్ అవుతారు చెప్పాలా? సతీష్ పాస్ అవుతాడు. ఆయనకు ఒక ఉన్నత ఉద్యోగం వస్తుంది. నేను ఆయన కింద కానిస్టేబుల్ లాగానో ఆఫీస్ బాయ్ లాగానో చేరాల్సి వస్తుంది. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మనము సిద్ధపరచుకోవాలండి. దేవుడి చేత సిద్ధపరచబడం. నీకే ఇష్టం లేక దేవుడి వాక్యంతో కూర్చోవు. ఈరోజు దేవుడిని అంటూ ప్రభు నేను నీతో ఉన్నా, ప్రియ యేసురాజు, నేను నిన్ను చూస్తే చాలు. ఏడ చూస్తున్నావు? ఆయన ఈ లోకంలో ఎత్తుక్తే దొరకడు, ఆయన వాక్యంలో ఎత్తుక్తే దొరుకుతాడు. లోకంలో ఏదైనా వస్తువు కావాలంటే ఎంత దూరమైనా ఏ సిటీ కన్నా వెళ్ళి తెచ్చుకుంటాం, ఎందుకంటే అది మనకు కావాలి. మరి దేవుడు కావాలంటే మీటింగ్లకు తిరిగితే సరిపోతుందా? మందిరము మంచిగా అలంకరింపబడ్డది, ఏసీ ప్రేయర్ హాల్స్ మంచిగా ఉన్నాయి. ఏసీ ప్రేయర్ హాల్స్కి వెళ్ళిపోతే ఆయన దొరుకుతాడా? మోకరించి ఆయన సన్నిధిలో వాక్యం ముందు మోకరించు, మాట్లాడమని అడుగు దేవుణ్ణి. దేవా, నా జీవితాన్ని కట్టు, నీ వాక్యం మీద నేను కట్టబడాలి ప్రభు. ఎందుకంటే నువ్వే వాక్యం అయ్యును. ఆ వాక్యం చేత నేను కట్టబడితేనే ఆ శిక్ష విధి మన మీద ఉండవు. లేకపోతే నువ్వు శిక్షకి పాత్రడు. అందరు చెప్పిన బోధ నమ్మేసి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఏమంటారు, దేవుడు అనుగ్రహిస్తున్న కనువిప్పుని నువ్వు గుర్తించక, యేసయ్య రక్తంలో కడగబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు మందిరానికి రా నమ్మకంగా, కానుకలి నమ్మకంగా, మందిరం మానక నువ్వు తప్పక రా. సంఘంలో బలపడతావు. సంఘంలో నీ వల్ల సంఘం బలపడుతుంది. కానీ నువ్వు క్రీస్తులో బలపడుతున్నావు. క్రీస్తులో వ్యక్తిగతంగా నేను బలపడాలంటే కనుక ఆయనతోని గడిపేవారిలో ఆయన ఇష్టపడతాడండి. ఆయన బిడ్డని, ఆయన కుమార్తెని నిన్ను నన్ను పిలుచుకున్నాడే. ఆయనకి ఇష్టకరమైన జీవితము, ఆయనకి సంతోషపెట్టే జీవితము మనం ఆయనకి కనపరిచే వారిగా ఉండాలి. అంటే ఒక ₹1,00,000 ఉద్యోగం వస్తుందని చెప్పి ఒక 50,000 కాంకిచ్చేస్తే ఆయన సంతోషపడడు. నువ్వు 1,00,000 సంపాదించేవాడు, 10 లక్షలు సంపాదించాడు, ₹1 సంపాదించేటన్నాడు. కానీ నేను ఎప్పుడు ఇష్టపడతాడు తెలుసా ఆయన? నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ ముందు పెట్టుకొని మోకరించి శ్రద్ధ వహించి ఆయన సన్నిధిలో, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ఏ అర్హత లేని నన్ను ప్రభా నువ్వు ఏరుకున్నావు, నన్ను ఒప్పించుకున్నావు, నీ రాజ్యంలో నాకు స్థానం ఇస్తాను, నేను నీ దగ్గరకు వచ్చాను ప్రభు, నువ్వు నాతో మాట్లాడు, నాకు లేవనెత్తు ప్రభు అని దేవుడిని అడిగితే కనుక తప్పకుండా ఆయన లేవనెత్తుతాడండి. మనుషులు నీకు నేర్పిస్తారేమో, వాళ్ళు నేర్పించిన వాళ్ళు కొద్ది కాలం నీ దగ్గర ఉండాలి, కానీ దేవుడు నీకు నేర్పిస్తే నిత్యము నీతోనే ఉండేవాడని. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళాలి, మన సమయాన్ని ఆయనతోనే గడిపేవారుగా మనము ఉండాలని దేవుడు తెలియజేస్తాడు. కండమ్నేషన్ అంటే ఏంటి తెలుగులో చెప్పాలి? ఏ శిక్షా విధియు ఉండదు. కండమ్నేషన్ అంటే ఖండించడం. ఖండించడం నాకు కూడా తెలియదు, వాడు గూగుల్లో కొట్టి చూసుకున్నా వాట్ ఈస్ కండమ్నేషన్ ఇన్ తెలుగు అని. అప్పుడు కనిపించిన, ఓహో ఖండిస్తున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు, నేను బాగుశాలని ఇష్టపడతాను. అందుకని ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తులో ఉన్న వాడికి శిక్షా విధి లేదు. అంటే నువ్వు క్రీస్తులో ఉండాలంట, అంటే వాక్యంలో నిలిచి ఉండాలి. వాక్యంలో నిలుచుకుండా నేను క్రైస్తవుని చర్చిలో నిల్చోవాలంటే చర్చ నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, కానీ వాక్యం మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను వాక్యంలో ఉన్నామా? వాక్యంలో కట్టబడుతున్నామా? వాక్యం మనలో ఉన్నదా? అవి లేకుండా నేను కట్టబడుతున్నాను అంటే అది కాదు. మన అందుకనే మనము జాగ్రత్త వహిస్తామండి. దేవుడు ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే, అంటే క్రీస్తు అన్న వాక్యంలో ఉన్నవారు మాత్రమే ముందు ఈరోజు నుంచి నా క్రీస్తులు ప్రయాసపడు, కృషి చెయ్యి. కష్టమే, నాకు కష్టమే, కానీ ఇష్టంగా చేస్తూ ఒకరోజు లెక్కప్ప చెప్పాలి కాబట్టి ఇష్టంగా చేస్తూ తినకుండా నన్ను నేను నల్లగొట్టుకొని ప్రభువా మాట్లాడినైనా వచ్చే యవనస్తులో నేను బలపరచాలి. నువ్వు నా దగ్గరికి పంపిస్తున్నావు, ఒకరోజు నీకు లెక్కప్ప చెప్పాలి ప్రభు. ఆయన పంపించిన వాడు ఉట్టిగా వదిలేడు.
ఒకరోజు లెక్క అడుగుతున్నాను. అందుకని మన మీద శిక్ష పడకుండా మనము క్రీస్తులో వాక్యంలో నిలిచి ఉంటే కనుక మనము జాగ్రత్త వహించగలుగుతాము, దేవునితోనే ముందుకి కొనసాగలుగుతాం. కాబట్టి నేను మనకు చెప్పాను, ఈ 8 రోజుల్లో ఒక రోజు చెప్పుకుంటూ వచ్చాను, వాక్యము చదవడమే పెద్ద పాపం, దాన్ని ధ్యానించకపోవడం ఇంకా పెద్ద పాపం, ఆయనతోనే మోకరించి ప్రార్థన చేయకపోవడము నరకమే. దేవుడే లేకపోతే ఈ లోకం ఎట్లుంటుంది? నరకమే. నువ్వు క్రీస్తులో లేకపోతే నువ్వు లోకంలో ఉంటే నువ్వు అనుభవించే నరకం మాత్రమే. ఇక్కడ సుఖం ఉండదు. దేవుడు పిలిచినప్పుడు ఖండించినప్పుడు లోబడము, రేపు నిత్య నరకంకి వెళ్ళి అక్కడ కూడా నరకయాతన అనుభవించాలి. అందుకనే క్రీస్తులో మనం ఉండాలి, ఆయన కొరకు మనం జీవించేవారు మేము. అందుకని ఆయన అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. అంటే క్రీస్తే అంటే వాక్యమే ఆయనలో బతుకుతున్నది. ఈరోజు మనలో కూడా వాక్యం బ్రతకాలండి, ఆ బ్రతికించే వాక్యం మనం కలిగి జీవించాలండి. అందుకని లైఫ్ త్రూ ద స్పిరిట్. మన జీవితాలంట పరిశుద్ధాత్మతోని ముందుకు కొనసాగాలంట. వాక్యంలో మనకు తెలిసిన వాక్యమే, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే. నడిపింపబడుతున్న దేవుని ఆత్మతో అడుగుతున్న దేవుడిని నీ ఆత్మ నాకు అనుగ్రహించాను. లేకపోతే మీటింగ్కి వెళ్ళి పొందుకున్న ఆత్మ అంటే పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మోకరించి దేవుని సన్నిధిలో అడుగు, దేవుడిని ప్రభు నీ ఆత్మ నాకు అనుగ్రహించు, మన ఆత్మను పొందుకోవాలండి. అప్పుడే వాక్యం మనకు అర్థమవుతుంది, వాక్యాన్ని మనం ప్రేమించగలుగుతాం, దేవుని దగ్గర మన సమయము గడపగలుగుతాం. మన సొంత జ్ఞానంతో, మన సొంత దీంతో, బలంతో మనము బలవంతంగా ఎవరన్నా దేవుని దగ్గరికి పంపించి మోకరించు బలిపీఠం దగ్గర కొన్ని గంటలు గడపంటే నేను గడపలేను, ఎందుకంటే ఎవరో బలవంతం చేశారు నన్ను. అదే దేవుడే నిన్ను ప్రేరేపిస్తే, ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తే కొన్ని గంటలు గడపడానికి ఇష్టపడతాను. అందుకనే దేవుని ఆత్మచేతలకు నేను నడిపింపబడతాను. అన్న నీకేంటన్నా మందిరం ఉంది, బలిపీఠం ఉంది, నువ్వు మోకరిస్తావు, మాకెక్కడ ఉందో నా హాస్టల్లో ఉంటామంటావా? నువ్వే ఒక బలిపీఠంగా మారాలి. దేవుడు ఆత్మ నీ మీదకి కుమ్మరించబడ. దేవుడిని అడగాల, ప్రభా నా బలిపీఠాన్ని నేను కట్టుకునే జ్ఞానము నాకు దయచి. నా ఆత్మ కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాను. ఎట్లుంది నీ బలిపీఠం ఈరోజు? మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నావు. దేవుని కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన కనువిప్పు కొరకు, ఆయన జ్ఞానం కొరకు, ఆయన నడిపించి ఆయన ఆలోచన విధానం కొరకు ఎదురు చూస్తున్నావు? లేదు. ప్రార్థన చేసుకుంటున్నాం, చాలు, వీఆర్ సాటిస్ఫైడ్. క్రిస్టియన్ లైఫ్ ఇట్లనే తప్పిపోతుందంట. పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచున్నారు కొంతమంది. ఎవరు తెలుసా? ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వాళ్ళు మాత్రమే. వాక్యంలో ఉండి వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ ఎక్కడ తప్పిపోకుండా వాళ్ళ ఆఖరి శ్వాస విడిచే వరకు వాళ్ళు వాక్యాన్ని ప్రేమిస్తూ వాళ్ళు ముందుకెళ్ళారు. నాకు తెలిసి మా మేనత ఇప్పటికి నా ఊహ ప్రకారం 20 సార్లు చదివేస్తుంటారు. నేను పాత నిబంధన మొత్తం చెప్తుంది, కొత్త నిబంధన మొత్తం చెప్తుంది. ఓకే పోయి అయినా కూడా చదివింది అంటే నాకు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. ఆమె ఉన్నప్పుడు ఎంతనో కోరుకున్నది, ఆమె ఉన్నప్పుడే ఫలానా ఫిలిప్ని పరిచయకి మేము సమర్పించాం కదా, నేను ఆమె కళ్ళలో చూడాలా, వాక్యం చెప్పడం అని ఆశించింది. కానీ నా తిరుగుబాటు స్వభావంతో నేనేమాత్రం ఆమె ఆశనే తీర్చలేకపోయాను. తిరుగుబాటు స్వభావం. దేవుడు చెప్తే అయినలే, ఇంట్లో చెప్తే అయినా, ఎవరు చెప్తే అయినా. కానీ ఒకరోజు పశ్చాత్తాప పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినప్పుడు అప్పుడు నేను గ్రహించిన ఎందుకు ఇట్లా ఏడ్పించాను. నా గురించి తెలిసి ఆమె కన్నీళ్ళు ఎన్నో కాల్చండి, అవే కన్నీళ్ళు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాయని నేను విశ్వసిస్తాను. దానికన్నా ప్రాముఖ్యంగా నా ప్రభు నా కొరకు ఇచ్చాడు. నా ప్రభు నన్ను కోరుకున్నాడు, ఎందుకంటే నేను ఆయనలో జీవిస్తా, వాక్యాన్ని కలిగి జీవిస్తా అని. వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ, ఆయనలో బలపడుతూ, ఆయనలో ఆనందిస్తూ జీవించేవాడిగా నేను ఉండాలని ఆయన కోరుకున్నాను. కాబట్టి నువ్వు నేను ఈరోజు ఆ శిక్ష నుంచి మనకి ఆ శిక్ష మన మీద రాకూడదంటే దేవుడు ఖండించేటప్పుడు ఆయనకి లోబడేవారు ఉన్నాం. మనం ఎప్పుడైతే లోబడి మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తామో ఆయనని మన బ్రతుకులను మారుస్తాం. కాబట్టి నువ్వు ఎవరన్నా ఉండొచ్చు, ఎక్కడ వాడవన్నా ఉండొచ్చు, ఈ సమయాన్ని ప్రభుత్వాన్ని గడిపేవాడిగా ఉండాలి అని దేవుడి పేట మీ అందరికీ తెలియజేస్తున్నాం. కనుక నువ్వు నేను ఈరోజు ఒకవేళ ఇంకా గడపలేకపోతుంటే ప్రభుని అడగండి సహాయం, ఆయననే సహాయం చేస్తాడు. నీకు నాకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో ఎట్టి రీతిగా వేచి ఉండాలో ఆయన నేర్పిస్తాడు. నీ జీవితానికి ఒక కుదురుబాటు దయచేస్తాడు. ఈరోజు క్రైస్తవులు కాదు కదా, మనుషులు ఎట్లున్నారంటే కుదురులేని జీవితాలు. ఒక పని చేస్తారు,
అది ముగింపకు ముంపే ఇంకొక దానిలో తల పెడతాం, మళ్ళీ అది చెప్పిన ఇంకొక దానిలో. అట్లా అన్ని సగం చేసుకుంటా పోతే నీకు స్థిరమైన క్రైస్తవ జీవితం ఎక్కడ ఉంటుంది? అందుకని అట్టి రీతిగా మనం మన జీవితాలను ఉంచుతాం. మన జీవితాలు చాలా జాగ్రత్త, శిక్ష విధి మన మీద రాకుండా మనం జాగ్రత్త వహించాలి. దేవుడు శిక్షించడానికి లోకాన్ని వస్తున్నాం. ప్రతి ఒక్కరు వాడు చేసిన క్రియలను బట్టి వాళ్ళకి జీవితం ఇస్తాడు అని క్లియర్గా బైబిల్లో రాస్తాడు. కాబట్టి ఆ శిక్షకి పాత్రుడుగా జీవిస్తావా, లేకపోతే నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకొని తగ్గించుకొని నీ సమయాన్ని ఆయన దగ్గర మోకరించి ప్రభా శిక్ష నుంచి తప్పించుకో, నేను నీలో జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను, నీ వాక్యంతోనే స్నేహం కలిగి ఉంటాను. స్పెండ్ యువర్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని దేవుడు మీకు నాకు ఆ వాక్యాన్ని అనుగ్రహించడు. ఈ వాక్యం అంట ఒక వ్యక్తిని చదివితే అంట ఆ వ్యక్తిని నీతిమంతుడిగా మారుస్తుందంట. నీతిమంతులుగా ప్రభు మార్చాడు అని అంటాం కదా. ప్రభు తన రక్తం కార్చాడు, మనని నీతిమంతులుగా మారవలేదు, పిలిచాడు. పిలువబడ్డం నువ్వు మారబడాలి. పిలువబడ్డా నువ్వు మారబడాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వరకు ఏమైతే చెప్పాను అదే చేయాలి. నువ్వు వాక్యంలో ఉండాలా, వాక్యము నీలో ఉండాలా, దేవుని సన్నిధిలో సమయము గడిపి మోకరించేవాడు ఉంటాడు. అప్పుడు నీతిమంతుడిగా అంత్యదిన తీర్చిదిద్దబడాలి. యోబు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు. ఎందుకంటే ప్రతినిత్యము దేవుణ్ణి వాక్యంని కలిగి జీవించాడు. ఈరోజు మనం ఎట్లా కలిగి జీవిస్తున్నామో, మందిరానికి వెళ్ళినప్పుడే వాక్యం, లేకపోతే పొద్దున్న లేగానే వాట్సాప్ వచ్చింది కాబట్టి పొద్దున్న ఒక వాక్యం పెట్టేస్తే అయిపోయింది. ఆ వాక్యం ఎందుకు పెడుతున్నాం? అది ఎవరికి ఉపయోగకరం కాదు. నీకు ఒక మేలుకొలుపు అనిపిస్తుంది బైబిల్ చదువు అని. ఆ వాక్యం ఒక్కటి చదువుకుంటే సరిపోదు, వాక్య ధ్యానం ఉండాలి. నీ జీవితం వ్యక్తిగతంగా క్రీస్తు మీద కట్టబడాలి, స్థిరపరచబడాలి. వాక్యం స్థిరం లేని జీవితాలు పొట్టు వల్లే ఉంటాయి, గాలి వస్తే చెదిరిపోతాయి అంట. అపవాది శోధనలు మీదకి వాడు పంపినప్పుడు ఆ శోధనలకి మనం తట్టుకోలేము, ఉన్న విశ్వాసాన్ని కోల్పోతాం. ఎందుకు? నువ్వు వాక్యంలో లేవు కనుక. అందుకనే వాక్యంలో మనము జీవించాలి. వాక్యంలో జీవిస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు నీ జీవితము ఆత్మతో నడిచే జీవితం, పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ రా, ఏమో చిన్న పిల్లోడా రాని పిలుస్తారు కదా చాలా మంది. మనకు అన్ని మంచి బట్టలు వేసానికి, మనకి మంచి కొత్త బట్టలు వేసి, అమ్మా అక్కడ కింద కూర్చోమ్మా, కార్పెట్ వద్దమ్మా, నీకు అక్కడ కూర్చోంటే కూర్చోడానికి ఇష్టపడతావు, అక్కడ దుమ్మాటికుంటుందని చెప్తావు. మన జీవితాలు కూడా అంతే. వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడండి. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ప్రేమించి ఆ వాక్యం దగ్గర నువ్వు సమయం గడుపుతావో, ఆ దేవుడే ఆ వాక్యాన్ని నీలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి ఫ్లో అవుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుణ్ణి గుర్తించి గమనించి ఆయన ఎట్టి రీతిగా అయితే మనం ఉండాలనుకుంటున్నాం, అట్టి రీతిగా మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి లివ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఎట్టి రీతిగా అయితే వాక్యం ద్వారా నేను జీవించమంటున్నాడు, అట్టి రీతిగా నువ్వు జీవించాలి అంటే వాక్యాన్ని చదివేవాడిగా నువ్వు నేను ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17 నుంచి 20వ వాక్యం అండి. త్వరగా చదువు. కావున ఇకను నేను దాన్ని చేయనని నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఇక్కడ భక్తుడు తెలియస్తాడు, ఎవరు అపోస్తుడు పౌలు తెలియస్తారు. ఇన్ కేస్ ఇట్ ఇస్ నో లాంగర్ ఐ వుడ్ డూ ఇట్, బట్ ఇట్ ఇస్ ద సిన్ ఇన్సైడ్ మీ హూ ఇస్ లెటింగ్ మీ డూ దట్. నువ్వు చేస్తేనే పాపము, కానీ నీలో ఉన్న పాపము నేను చేపిస్తున్నాను. అదే పాపం నేను వాక్యం చదవనిస్తలేదు, అదే పాపము నీలో ఉన్న పాపమే ఇంకా చావక నిన్ను ప్రార్థనలో కూడా మోకరు వంగనిస్తలేదు. అక్కడ భక్తుడు అంత పెద్ద భక్తుడే, దేవుడిని దర్శించిన వాడే అట్లా చెప్పగలుగుతున్నాడు అంటే మనం ఏ పాటి వారం అండి ఆయన ముందు. అందుకని వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని అద్దుకొని జీవించాలి. ఈ వాక్యం ఎప్పుడైతే మనం అద్దుకొని జీవించి దాన్ని ప్రేమించి దాంతో ఎక్కువ సమయం గడుపుతామో, భక్తుడు సెలవిచ్చినట్లు నేను చేయట్లేదు కానీ నాలో ఉన్న పాపము నన్ను చేయనిస్తున్నాడు. కాబట్టి ఈ పాపము మనలో ఉన్నది బయటకి వెళ్ళిపోవాలి అంటే ఈ దేవుని వాక్యము మనలోనికి రావాలంట. ఆ దేవుని వాక్యం మనలో వచ్చి అది స్థిరపరచబడినప్పుడు ఆ పాపము మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మీలో పాపం ఇంకా ఉన్నది. మనం అనుకుంటున్నాం ఏసై రక్తం కార్చాడు, నేను విశ్వసించాను, రక్తం కడిగేశాడు, ఆ పాపాలు క్షమింపబడ్డాయి. క్షమింపబడలే. నేను చెప్పాను కదా ఛాన్సార్లు పాపం వెంటాడుతూనే ఉంటుంది. క్రైస్తవుని వెంటాడుతుంది,
విశ్వాసాన్ని వెంటాడుతుంది, ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఎప్పటి వరకు వెంటాడుతుంది? మరణం వరకు వెంటాడుతుంది. ఎక్కడన్నా వీడిని కొట్టి దెబ్బ నరకానికి ఈడ్చుకొని వెళ్దాం. అందుకనే ఇక్కడ భక్తులు చెప్తున్నాడు, నాకు చేయడానికి కాదు కానీ నాలో ఉన్న పాపం నుంచి చేయిస్తాను. నేను బలహీనుండి ఒక్కొక్క దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను బలహీనుండి, నీ వాక్యం చదవలేకపోతున్నా, నీకు సమయం ఇవ్వలేకపోతున్నా, దయతో క్షమించునైనా, నా మీద ఏలుచున్న పాపం నుంచి నాకు విడుదల కలిగేజేయి. నేను నీ సన్నిధిలో మోకరిస్తాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యంలో నా జీవితాన్ని స్థిరపరచుకుంటాను. ఆ వాక్యం చేత నా జీవితాన్ని నువ్వు కట్టు ప్రభా అని మనం అడిగేవారు. నువ్వు ఎప్పటి వరకు అయితే అడగవు అప్పటి వరకు నీలో పాపం నేను పాపం చేపిస్తూనే ఉంటుంది. ఆ పాపం నుంచి నేను విడుదల పొందుకోవాలి అంటే ఈరోజు నువ్వు దేవుడి దగ్గర మోకరించి వాక్య ధ్యానం కలిగి జీవించాలి. ప్రతి దినము దేవుడి వాక్యం చదవాలి. మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. మేక్ ఇట్ ద ఫస్ట్ ప్రయారిటీ. మొట్టమొదటిగా నువ్వు దినం లేసి చేయాల్సిన అదే పని. అది చేయకపోతే కనుక మన జీవితాలు ఏమాత్రం కట్టబడవు. ఒకరోజు మోసపోతాం. మన భక్తి మనం మోసము చేసేస్తాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యము చదవాల్సిందిగా ఆత్మ సహాయంతో మీరు నడిపించబడాలని మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అటు రీతిగా ప్రార్థన చేసుకొని నా ప్రభుత్వం ముందుకి కొనసాగాల్సిందిగా ప్రభు పెట్ట తెలియదు. రోమిల్ రాసిన పత్రిక 1:17 వాక్యం చదువు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు దేని యందు దేవుని నీతి దేని బట్టి బయలుపరచబడుతున్నది? విశ్వాసం బట్టి. దేని నందు విశ్వాసము? క్రీస్తు మీద విశ్వాసం. క్రీస్తు అనగా ఎవరు? వాక్యం. వాక్యమే చదవకుండా క్రీస్తు యందు విశ్వాసం ఉంచగలుగుతావు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అందుకని దేవుడు అంటే రీతిగా కాదని యేసు ప్రభువే వాక్యమై ఉంది. ఇప్పుడు నువ్వు ఆయనతోనే ఉండాలి. దెన్ ఓన్లీ వెన్ యూ స్పెండ్ యువర్ టైం విత్ గాడ్స్ వర్డ్ ఇట్ విల్ మేక్ యూ రైచియస్. అందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూస్తూ వెళ్ళిపోతే సరిపోదు. మనకున్న అలవాటు అదే. బైబిల్ చెప్పింది, పౌలు చెప్పాడు. ఏం చెప్పాడు? నీ కన్ను దృష్టి ఆయన మీద నిలుపు, ముందుకు వెళ్ళిపో. నీ కన్ను దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆయనను చూస్తున్నావా? ఆయనను చూడాలంటే నీ కళ్ళు ఫస్ట్ వాక్యంలో ఉండాలి. పక్కకి ఎవరు వచ్చారా, ఎవరు ఏ బట్టలు వేసుకుని వచ్చారా, ఎవరు ఏ రంగులో ఉన్నారా అని చూడడం కాదు. నీ హృదయ పరిస్థితి ఏంది? వాక్యంలో చూడు. నువ్వు క్రీస్తుని చూడాలి అంటే వాక్యాన్ని గుర్తించాలి. అప్పుడే నువ్వు క్రీస్తుని చూడాలి. అప్పుడు నీతిమంతుడుగా ఈ వాక్యమే నిన్ను తీర్చిదిద్దుతుందండి. వాక్యమైన క్రీస్తుయే నిన్ను, వాక్యాన్ని నీలోనికి, నీ హృదయంలోనికి పోసి నీ మీద ఏలుచున్న పాపాన్ని పారదోలి నిన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు. మనం అనుకుంటుంటాం నీతిమంతులం మనమని. బైబిల్ చెప్తున్నది ఎవడు లేడు. మరి ఎవరు నీతిమంతులు? మా డాడీ అని నేను చెప్పగలుగుతాం. దానిలో ఏమీ దోకా లేదు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని చదువుకున్నాడు, వాక్య ప్రకారం అన్నాడు, వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు. మమ్మల్ని వాక్యంలో స్థిరపడమని ఎంతో బ్రతిమలాడుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు చేయలేకపోయాం, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం చేత స్థిరపడబోతున్నాం. కాబట్టి నువ్వు స్థిరపడాలి అంటే కనుక, నీతిమంతుడుగా విశ్వాసంలో ముందుకు కొనసాగాలంటే కనుక నువ్వు దేవుని వాక్యంలో నివసించు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి అన్నది? క్రీస్తు గురించి వినాలి అని చెప్తున్న బయట. మరి ఆయన గురించి వినాలి అంటే రేడియో ఆన్ చేస్తే ఆరాధన పూర్తిగా చెప్పేస్తే నువ్వు విశ్వాసంలో స్థిరపడిపోతావు. టైం అయిపోతుంది, రేడియో ఆఫ్ చేసేస్తావు, విశ్వాసంలో సన్నగిలిపోతావు. అట్టి రీతి కదా వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడే నీకు ఆ విశ్వాసాన్ని వాక్యంలో నుంచి నీలోనికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్ అవ్వబడినప్పుడు మనము నిజంగా నీతిమంతులుగా జీవించగలం. ఈరోజు నీతిమంతులుగా ఎందుకు క్రైస్తవుడు జీవించలేకపోతున్నా అంటే వాళ్ళ జీవితంలో లోపించేది వాక్య ధ్యానము మాత్రమే. దేవునికి సమయము ఇవ్వలేదు. కాబట్టి ఆ శిక్ష విధి నుంచి నువ్వు నేను తప్పించబడాలి, క్రీస్తులో ఉండాలి మనం. ఆ శిక్ష మనకి భయంకరమైనది. దేవుడు ఎవరికి శిక్షించక వదిలిపెట్టాడు. నువ్వు నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అంటే నువ్వు ప్రతిదినము వాక్యాన్ని కలిగి జీవించాలా, ఆత్మత్వని జీవించేవాడై నువ్వు నేను ఉండాలని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి నా జీవితం ఈ రోజు కన్నా సరి చేసుకొని, దేవా నీ వాక్యం ప్రతిదినము నేను చదువుతాను, నువ్వు ప్రతిదినము నాకు ఒక నూతన ఉజ్జీవము నాలో కలిగించి
అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా కలుగు చేస్తాను అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనకు తెలిసిన వాక్యం, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, సమస్తము పాతవి గతించెను, సమస్తము నూతనము ఆయను. అంటే ఇక్కడ ఇది అర్థమవలసింది ఏంటి అంటే హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ మనలో ఉండాలంట. హోలీ స్పిరిట్ ఇన్ డ్వెల్లింగ్ మనలో ఉండాలంట. అప్పుడు హోలీ స్పిరిట్ లివింగ్ లోకి వెళ్తామంట. మనలో హోలీ స్పిరిట్ ఇన్ డ్వెల్లింగ్ లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు మనలో లేకుండా మనం హోలీ స్పిరిట్ లివింగ్ లో ఏమాత్రం ఉండాలి, ఆత్మతో ఏమాత్రమో నడిపింపబడాలి. మరి హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ మనలోకి రావాలంటే నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అంటే వాక్యంలో నిలబడేవాడు, వాక్యంలో స్థిరపడిపోయేవాడు, వాక్యాన్ని ప్రేమించినవాడు, వాక్యాన్ని ప్రతినిత్యం కోరుకునేవాడు. ప్రతినిత్యం వాక్యంని కోరుకుంటే పాపం మీ దగ్గర ఇప్పుడే రాదు. ఈరోజు పాపం ఎందుకు వస్తుంది? మన వాక్యాన్ని ఏమాత్రమో కోరుకుంది. అందుకే నూతన సృష్టిగా మార్చబడాలంటే దేవుడిని వాక్యం చదివేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఎట్లయితే మనుషులని వాడుకున్నాడో, కొత్త నిబంధనలు ఎట్లయితే వాడుకున్నాడో, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను వాడుకోవాలనుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే వాక్యం దగ్గర ఉంటావు, జీవోపజల ఊట దగ్గర కూర్చుంటావు, అక్కడ నుంచి నీలోకి సమృద్ధిని కలుగజేస్తావు. అప్పుడు నువ్వు హోలీ స్పిరిట్ లివింగ్లో, హోలీ స్పిరిట్లోనే జీవించే వ్యక్తిగా మార్చబడాలి. వీళ్ళు నూతన సృష్టి, మనం కాదు. పిలువబడ్డవారు నూతన సృష్టిగా మార్చబడాలంట. కాబట్టి నీ నా జీవితం చాలా శ్రేష్టమైనది. ఒక క్రైస్తవుడు నీతిమంతుడుగా జీవించాలి అంటే దేవుని వాక్యంలో స్థిరపడి ఉండాలి. అప్పుడే వాడు నీతిమంతుడు. వాక్యంలో స్థిరత్వం లేకపోతే నీతిమంతుడివి కాలేదు. ఇది ఎక్కడ మర్చిపోతానని ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఒక క్రైస్తవుడు అంట నీతిమంతుడిగా చేయబడాలంటే దేవుని వాక్యంలో స్థిరపరచబడాలి. దేని చేత? ఆత్మ చేత, ఆయన వాక్యము చేత. ఆ స్థిరత్వము నీకు లేకపోతే కనుక నువ్వు నీతిమంతుడిగా తీర్చి దిద్దపడలేదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుడి మాటలకి శ్రద్ధ వహించి, దేవుడు బాగు చేయాలనుకుంటాడు, ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు, దాన్ని సద్వినియోగపరుచుకొని మన సమయం దేవునికి మనము ఇస్తాం. ఇంకొక మాట మీకు చెప్తానని ముగిస్తాను. బైబిల్ ఇస్ ద ఓన్లీ బుక్ ఇన్ ద వరల్డ్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాలంటే ఈ లోకంలో ఉన్నది ఒకటే ఒక పుస్తకం, అది పరిశుద్ధ గ్రంథం అంట. కాబట్టి నువ్వు మారాలి అంటే ఆ గ్రంథం నీ దగ్గర ఉంటే సరిపోదు, దాన్ని చదవాలి, ధ్యానించాలి, అప్పుడు నీలో మార్పు కలుగుతుంది. కాబట్టి బుక్ నీ దగ్గర ఈ బైబిల్ ఉన్నదని చెప్పేసి, నేను క్రైస్తవుని అని చెప్పేసి సండే వచ్చినప్పుడు పట్టుకొని వస్తే ఇది నేను మార్చలేదు. దీన్ని నువ్వు ప్రతిదినం చదివినప్పుడు అది నేను మార్చు. ఈరోజు వాక్యం చదువుతున్నావు నువ్వు, ఆర్ యూ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ రావాలి మనకి. ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మార్చబడాలి. నువ్వు ఎంత వాక్యంని ప్రేమిస్తావో అంత పరిశుద్ధాత్మ దేవుడికి మరింపుని పొందుకుంటావు. ఎంత ధ్యానిస్తావో దానికి డబుల్ పోర్షన్ పొందుకుంటావు అంట. కాబట్టి దేవుడు నాకు ముట్టిగా దొరకదండి. వాక్యాన్ని ధ్యానించిన, వాక్యంలో స్థిరపడ, దేవుని వాక్యంతో మనము సమయము గడిపేవారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 7:24-25 చూసుకొని ముగించుకున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ అనే వాక్యం మీద వేయబడ్డది కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున క్రైస్తవుడు ప్రతివాడు అదే క్రైస్తవుడు ప్రతివాడు చెయ్యని క్రైస్తవుడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని. ఇక్కడ దేవుడు మనం కరెక్ట్ చేయాలనుకుంటున్నాం, మళ్ళా తిరిగే సదే చదువుతా ఎట్లా మనం సరిదిద్దపడాలా దేవుని వాక్యం చేత. రెండో వ్యక్తి ఎవరు? చెయ్యని వాడు. వాడు ఇక్కడ లేడంట, వాక్యంలో లేడు. అదే నేను చెప్తున్నా కదా, నేనేమన్నా నా సొంత జ్ఞానంతో చెప్తున్నాను అంతే కదా. దేవుడు అదే చెప్తున్నాడు కదా. చేసిన వాడంట బండ మీద కట్టబడతాడంట. ప్రతి ఒక్క మాటని విని దాని ప్రకారం చెయ్యవాడు కట్టబడతాడు. చెయ్యని క్రైస్తవుడు అంట ఉండలేనంట. క్రీస్తునే బండ మీద కట్టలేదు. ఎందుకంటే చెప్పాడు దేవుడు, వినలేదు. శోధనలు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఏమైపోతాడు? కూర్చోబడతాడు, నిత్య నాశనానికి చేరిపోతాడు. ఈరోజు నువ్వు నేను
చేసే క్రైస్తవులుగా ఉన్నామా? దేవునికి లోబడే వారిగా ఉన్నామా? ఆయన చెప్పినప్పుడు విని నేను చెప్పిన ప్రతి ఒక్క మాట అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క మాట నువ్వు వినాల్సిందే. అక్కడ దేర్ ఇస్ నో ఏమంటారు, నేను చెయ్యను ప్రభావం అని చెప్పడానికి ఏం లేదు. ఆయన చెప్పిన ప్రతి మాట నువ్వు చేస్తేనే క్రీస్తు అనే బండ మీద నిలబడగలుగుతావు. ఈరోజు నువ్వు నేను ప్రతి ఒక్క మాట చెయ్యాలి అంటే ఈ మాటలు నువ్వు తెలిసై ఉండాలి. వినేస్తే తెలియదు నీకు. చెప్పినా కదా, వింటే విశ్వాసం వస్తుంది, నువ్వు చదివితే ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది, మారగలదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట విని దానికి లోబడి క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని మనము కట్టుకుంటే కనుక దేవుడు తప్పకుండా మన శక్తితో నింపుతాడు, ఆయన జీవంతో నింపుతాడు, సమృద్ధిని కలుగజేస్తాడు. నువ్వు ఆయన నీ పట్ల శ్రద్ధ వహించి ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద స్థిరపడి ఉన్నావు. నీ జీవితం ఆయన మీద స్థిరపరచబడి ఉన్నది. ఈరోజు నా జీవితం కూడా బైబిల్ చదువుకుంటుంటా. బైబిల్ అంటాడు, క్రీస్తునందు మీరు భద్రపరచబడ్డారు అని వాక్యం చెప్పుచున్నది. మరి భద్రపరచబడాలి నువ్వు అంటే వాక్యంని తెలియకుండా నువ్వు భద్రపరచబడదు. అందుకని వాక్యంని ప్రతిదినం చదివి దేవుడిని అడగాల, ప్రభా నీలో నన్ను భద్రపరచు. వాక్యాన్ని చదవకుండా భద్రపరచమంటే ఆయన భద్రపరచాడు. అందుకని వాక్యాన్ని చదువుకొని ప్రతి ఒక్క మాటకి లోబడాలి అంటే చెప్పాడు కదా, ప్రతిదినము వాక్యము చదవాలి, సమయం గడపాలి, మోకరించాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. అందుకని మనం కట్టబడలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం సమయం. ఈ రోజున దేవుని దగ్గర మోకాల్లోంచి దేవుని అడగడం, ప్రభా నన్ను క్షమించునైనా, నా సమయాన్ని నీకు ఇచ్చే బిడ్డగానైనా అటువంటి మంచి ఆలోచన, అటువంటి బుద్ధి, అటువంటి స్థిరత్వము, అటువంటి మనస్సు నాలో పుట్టించు. అప్పుడు నేను నీతో గడుపుతా ప్రభా, ఇష్టపడుతున్న ప్రభా నేను నీతో గడపడానికి అని ఎందరైతే అడుగుతారో ప్రతి ఒక్కరు మోకరించము, దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ వాక్యంలో నేను చదివి ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, క్రీస్తునందు ఉన్నవాడునైనా ఏ శిక్ష విధికు లేదా పాత్ర కాదు అని మేము చదివి ఉన్నాం ప్రభా. ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే ప్రభా మేము మీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, నీ వాక్యంతో సమయం గడిపేవారిగా ప్రభా, మీరు ఖండిస్తున్నప్పుడు దాన్ని గ్రహించి ప్రభా దాని ప్రకారం లోబడి జీవించేవారిగానైనా మా జీవితాలు మీరు స్థిరపరచండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. మేము వాక్యం చదివే వారిగానైనా ప్రతిదినము నీ కొరకునైనా నీ వాక్యాన్నైనా మేము చదివి దాని మీద మేము కట్టుబడి కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. నీ ఆత్మతోనే మమ్మల్ని నడిపించండి ప్రభా. దానికి మీరేనైనా మమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను అన్నారు ప్రభా. నీ వాక్యం చదవకుండా ప్రభా, దాన్ని గ్రహించక దాంతో సమయం గడపక మేమేమాత్రము నీతిమంతులుగా చేయబడలేదు ప్రభా. నీతిమంతుల విశ్వాసంతో ప్రభా, నీ వాక్యం అందు విశ్వసించి ప్రభా, నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాటకి లోబడి ప్రభా మేము జీవించే వారిగానైనా మీరు మాకు సహాయం చేయండి నైనా. నీలో నూతన వ్యక్తులుగా ప్రభా, నీ వాక్యం చేత ప్రభా ప్రతిదినము నూతన పరచబడుతూ ప్రభా, ప్రతి దినమునైనా నీ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మనైనా మేము పొందుకొనినైనా బలపడుతూ ప్రభా, నీ వాక్యంలో స్థిరమైన జీవితాలు కలిగి జీవించే జీవితాలు మాకు అనుగ్రహించే ప్రభా. నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాటని విని దాన్ని లోబడిన వాడు ప్రభా వాళ్ళ ఇల్లునైనా వాళ్ళ జీవితాలైనా క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటారు అని నీ వాక్యంలో చెప్పిన ప్రభా. నీ మాటనైనా మేము ప్రతిదినము చదివి ప్రభా దానికి లోబడేవారుగా అయినా మా జీవితాన్ని మేము స్థిరపరచండి ప్రభా. ఒకవేళ నేను లోబడిన మంచి మాకుంటే కనుక మనం క్షమించండి ప్రభా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రతి ఒక్కరి మీ చేతులు మా జీవితాలనైనా క్రీస్తు అన్న బండ మీద మీరు స్థిరపరుస్తారో అని నీ వైపు చూస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలనైనా వాక్యంనైనా వాళ్ళ హృదయంలో చేర్చుకున్నారో, ఎందరైతే వాళ్ళ జీవితాలనైనా క్రీస్తు బండ మీద స్థిరపరచబడాలి అని అనుకుంటున్నారో ప్రభా, వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కసారినైనా వాళ్ళని దర్శించండి నేను, ఒకసారి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. నీ కొరకు నిలబడబెట్టండి ప్రభా. ఈ వాక్యంలో బిడ్డల జీవితాన్ని స్థిరపరచు ప్రభా. అపవాది చేస్తున్న ప్రతి ఒక్క బాణాల నుంచినైనా వాళ్ళ గొప్ప జయాన్ని పొందుకొని ప్రభా, నీ కొరకు ధైర్యంగానైనా ఈ పరిశుద్ధాత్మ శక్తితో నిలబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులు అప్పగిస్తున్నాను. ఇంకా 40 రోజులన్నింటిలోనైనా మీరే మాకు తోడుగా ఉండినైనా ఇంకా అనేక విషయాలు మాకు తెలియజేసి ప్రభా, మాకు బోధించి ప్రభా, మా జీవితాన్ని వాక్యంలో స్థిరత్వము కలిగింపజేసి మీరేనైనా మా జీవితంలో ఘనతమైన ప్రభావాలు పొందుకుంటారు. మరి ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులు అప్పగిస్తుంది. మీ చేతులు ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశ్రయించి సహించుకుంటారు. యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన నిర్వహించుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకు తోడుగా ఉండి మనకు నడిపించును గాక.